అర్థమైంది మేఘనక్క. ఇంత నొప్పిలో కూడా నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావంటే ఆ పని చేసింది నువ్వే అని క్లియర్గా అర్థమైంది. నువ్వు ఆయిల్ పోసింది ఉషా కోసమని కూడా అర్థమైంది. ఏంటి అలా చూస్తున్నావు? ఆయన ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారు అన్నట్టు నువ్వు పోసిన ఆయిల్ మీద నువ్వే కాలేసి పడ్డావు. ఒకందుకు ఇది కూడా మంచిదేలే. కుట్రలు చేసే నువ్వు కామ్గా 4 రోజుల పాటు బెడ్ మీద పడుకొనుంటే మాకు నీ గోల తప్పుతుంది. నిన్ను ఓయ్ వెళ్ళు, వెళ్ళి పడుకో, వెళ్ళు. ఓ నాయనా అమ్మా. చూడండి కిరణ్, మీరు రెడీ చేసిన ఫైల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు. దీని మీద మీరు మళ్ళీ రీవర్క్ చేయండి. అలాగే. ఇప్పుడు మన సైటు ఉన్న మొత్తం ఏరియాలో ఒక చదరపు అడుగుకి మనం పెట్టే ఖర్చుకి కొటేషన్ రేటుకి మధ్య తేడా ఎంత ఉంది, ఆ పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. మీ ఇద్దరూ కలిసి లంచ్లోగా పూర్తి వరకు కంప్లీట్ చేయాలి. ఓకే సార్. ఒకలాగే నడిచాము ఈ దారుల్లో, అనుకోగా ఎదురయ్యే నిజమల్లే కలిసావు నా నీడల్లో. మౌనాల భాష తెలిపే నిశ్వాస అది నేను చూసా మనసారా. ఓ సరిహద్దుల్ని దాటేసి వేళ చిరు యుద్ధాలు చేద్దాము రావేళ. చిరునవ్వు ఏదంటే తెలిపేలా చిరునామను నేను అవ్వాలా. చేసే చిరుగాయం కలకాలం నెమరేయాలి ఓ గురుతులా. వేసే ప్రతి అడుగు నా వెనకే నువ్వు ఉన్నావు ఓ నిజములా. నువ్వే మజిలీ సరిహద్దుల్ని దాటేసి వేళ చిరు యుద్ధాలు చేద్దాము రావేళ. చిరునవ్వు ఏదంటే తెలిపేలా చిరునామను నేను అవ్వాలా. మరో ప్రయాణం ప్రేమానందం నువ్వే నా సొంతం.
ఒకలాగే నడిచాము ఈ దారుల్లో. మౌనాల భాష తెలిపే నిశ్వాస అది నేను చూసా మనసారా. ఓ సరిహద్దుల్ని దాటేసి వేళ చిరు యుద్ధాలు చేదాము రావేలా. చిరునవ్వు ఏదంటే తెలిపేలా చిరునామను నేను అవ్వాలా. హద్దుల్ని దాటేసి వేళ చిరు యుద్ధాలు చేదాము రావేలా. చిరునవ్వు ఏదంటే తెలిపేలా చిరునామను నేను అవ్వాలా. హద్దుల్ని దాటేసి వేళ చిరు యుద్ధాలు చేదాము రావేలా. చిరునవ్వు ఏదంటే తెలిపేలా చిరునామను నేను అవ్వాలా. ఏంటి మేడం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? బాసు ఈ క్యారెట్ తీసుకెళ్ళి కిరణ్ గారికి ఇచ్చి ఆయన్ని తినమని చెప్పు. అదేంటి మేడం మీరు ఆయనతో సరిగ్గా మాట్లాడరు, అలాంటిది ఏకంగా క్యారేజ్ ఇవ్వమంటున్నారు? నాకు తెలియక అడుగుతాను బాసు. అనవసరమైన ప్రశ్నలు వేసి మీ బాస్ని విసిగించొద్దు అని ఎప్పుడు మీ లేడీస్ నీకు చెప్పలేదా? చెప్పారు మేడం. అయితే చెప్పింది చెయ్యి. ఓకే మేడం. కిరణ్ సార్, ఉషా మేడం మీకు క్యారేజ్ పంపించారు. ఏంటి? అవును సార్, ఉషా మేడం మీకోసం క్యారేజ్ పంపించారు. వద్దు బాసు, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. ఆ క్యారేజ్ తీసుకెళ్ళి తనకే ఇచ్చేసి. ఏంటి సార్ మీరు అనేది? ఉషా మేడం ఇంత అభిమానంతో పంపిస్తే వద్దంటారేంటి? నేను చెప్పేది నీకు అర్థం కాలేదా? నేను పనిలో ఉన్నాను, నాకు ఆకలిగా లేదు అని అంటున్నాను కదా. వెళ్ళి ఆ క్యారేజ్ తీసుకెళ్ళి తనకే ఇచ్చేసి. ఏంటి క్యారేజ్ మళ్ళీ వెనక్కి తెచ్చావు? కిరణ్ సార్ ఆకలిగా లేదు వద్దన్నారు మేడం. అదేంటి, ఆయన పంపినప్పుడు నేను వద్దన్నానా? లేదుగా. అవును. మరి ఆయన పంపిన ఫ్రూట్స్ నేను తిన్నప్పుడు నేను పంపించిన క్యారేజ్ ఆయన ఎందుకు తినరు? నాకేం తెలుసు మేడం. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఈ క్యారేజ్ నువ్వు ఆయనకి ఇవ్వాల్సిందే, ఆయన తినాల్సిందే. పో వెళ్ళు. ఓకే మేడం. సార్ మళ్ళీ ఏమైంది? ఇక ఈ రాయబారం నా వల్ల కాదు. మీ ఇద్దరి మధ్య పడి నేను నలిగిపోయేలా ఉన్నాను. క్యారేజ్ తీసుకోండి. వద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు? ఉషా మేడం ఆర్డర్ సార్, మీరు తినాల్సిందే. నా కలలకే ఈ గూడు ఓకే, ఫ్రీ తిరుగుడే ఒళ్ళే విరిచాకే, రానినే
కాదులే అయినా నాదే రాజ్యం. నీకైనా నాకైనా లేదంట సొంతం, బాగుంది బంధం. మనకు తెలియకుండా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది. అదేంటో కనిపెట్టాలి. అలాగే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సెల్లో వేయండి. అంతేకాదు, నిజం చెప్పేదాకా వాణ్ణి వదలకండి. తరుణ్ తరుణ్, అర్జెంట్గా నీకు ఒక విషయం చెప్పాలి. దేని గురించి? ఇంకా దేని గురించి? ఆ మేఘ నక్క గురించి. మేఘన గురించా? ఏం జరిగింది? నిన్న ఎవరితోనూ సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుతుంది. అది గమనించి నేను వెళ్లి అడగగానే అమెరికా ఫ్రెండ్ అంటూ మాట దాటేసింది. అంతేకాదు తరుణ్, ఉషా కాలు జారి కింద పడిపోవాలని ఆయిల్ పోసింది ఆ రాక్షసి మేఘనానే. అంత దారుణానికి దిగజారిందా మేఘన? అవును తరుణ్, ఉషా పడిపోవాలని ఆయిల్ పోసింది. కాని దేవుడు చూస్తూ ఊరుకోలేదు. అదే ఆయిల్ మీద మేఘనక్క కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయేలా చేశాడు. ఆ మేఘన ఇంత క్రూరంగా ఆలోచిస్తుందంటే సాధ్యమైనంత త్వరగా తన్నింట్లో నుంచి పంపించేయాలి. అవును. హారిక, ఆ మేఘనని ఇంట్లో నుంచి తరిమేయాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పు తరుణ్, ఆ మేఘన లాంటి రాక్షసిని ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటే నేనేం చేయడానికైనా రెడీ. నువ్వు చేయాల్సిందల్లా ఎవ్వరూ చూడకుండా ఆ మేఘన రూంలోకి వెళ్ళి తన ఫోన్ తీసుకురా. అంతేకాకుండా డాక్టర్ శ్రీవల్ని మర్డర్ విషయంలో మేఘనని కూడా లాక్ చేసి తనని ఇంట్లో నుంచి పంపించేయచ్చు. అబ్బో, మా ఆయనకి ఎన్ని తెలివితేటలు. నువ్వు చెప్పినట్టు ఆ మేఘన ఫోన్ తీసుకుని ఇప్పుడే వస్తాను. మొగుణ్ణి పట్టుకుని పడుకోవాల్సిన మనిషివి ఫోన్ పట్టుకుని పడుకున్నావు. ఎన్ని రహస్యాలు దాచావే ఆ ఫోన్లో? ఓ పనిచే, నువ్వు ఆ ఫోన్ని మింగే, పీడ విరగడైపోతుంది.
నిన్ను వద్దొద్దు హారిక, కూల్. 1 2 3. పిన్ ఉంది కదా, మరెలా? శభాష్ హారిక. తరుణ్, ఇదిగో మేఘన ఫోన్. లాక్ కూడా ఓపెన్ చేసేసాను. వెల్, పోలీస్ ఆఫీసర్ భార్గవి అనిపించావు. షిట్. ఆ కార్తిక్ గారి నంబర్ ఇందులో లేదు. ఆ మేఘన చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంది. హారిక, ఈ ఫోన్ తీసుకువెళ్ళి తిరిగి మేఘన గదిలో పెట్టేసి. సరే. జాగ్రత్త. ఇంట్లో పెట్టాల్సిన మంటంతా పెట్టి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావే. నీ గుడ్లు పేలిపోను. ఇదేంటి, చీరేమైనా తట్టుకుందా? ఇందాక నేను మాట్లాడిన మాటలన్నీ వినేసుంటుందా? ఏంటి నా రూమ్ లోకి వచ్చావు? ఇక్కడ నీకేంటి పని?
ఆ, ఆ, చెప్పు హారిక, నిన్నే అడిగేది. నా రూమ్లో నీకేం పని? ఆ, ఆ, అది ఆ, అది ఏది అదే అది ఏది అదే ఆ, ఏది? ఆ, ఆ, నేను నీకోసమే వచ్చానక్క. నా కోసమా? ఎందుకు? ఆ, అదే నువ్వు కాలు జరి కింద పడ్డావు కదా, ఆ, ఇప్పుడు ఎలా ఉన్నావో ఏంటో అని చూసి వెళ్దామని వచ్చాను. ఆ, ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, అందుకే నిన్ను డిస్టర్బ్ చేయకూడదని తిరిగి వెళ్ళిపోతున్నాను. ఆ, ఇప్పుడు నిజం చెప్పు. ఆ, అబద్ధాలు చెప్పడం మా ఇంట వంటలేదు. మరి నుదుటి మీద ఆ చెమటలేంటి? అమ్మా, దేవకి ఒడిలో కూర్చుని యశోదమ్మని వెతికినట్టుగా మీ ఒడిలో నుండి ఆవిడ కవిగిలులోకి వెళ్లిన మీ బాబుని చూస్తుంటే అలనాటి చిన్ని కృష్ణుడే గుర్తొస్తున్నాడు. మురారి నాతో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడో హారిక గారితో ఉన్నప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంటాడు.